హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న వాటిల్లో ఫ్రాక్స్ లేదా కొరియన్ స్టైల్స్ ఇట్లాంటివన్నీ ఎలా అయితే ట్రెండ్ అవుతున్నాయో అలాగే హాఫ్ శారీస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. లెహెంగాస్ అని కానీ హాఫ్ శారీస్ అని కానీ ఇట్లాంటివి చాలా మంది చాలా వేసుకుంటున్నారు. అంటే ఒకనొక టైంలో లంగా ఓణీలు అనేది కొంచెం కనుమరుపుగా అయిపోయినట్టుగా అయిపోయింది. బట్ ఇప్పుడు ఇట్స్ బ్యాక్ ఇన్ ట్రెండ్. సో ఫంక్షన్స్ కానీ గుళ్ళకు కానీ మామూలుగా కానీ చాలా వేసుకుంటున్నారు అనమాట. ఒక ఫెస్టివ్ లుక్ రావాలంటే పండగలకి అలాగా మనకి ఈ లంగా ఓణీస్కి ఏంటంటే ప్రైజెస్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రకరకాల ప్రైస్ రేంజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు అన్ని షాప్స్ లో వాటిల్లో కూడా మనకి సెట్స్ అన్ని రెడీమేడ్ గా వచ్చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ వెరీ మచ్ ఇంటూ లంగా ఓణి, అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, లంగా ఓణి వేసుకోవాలి అని అంటే అది నేను ఏ ఫంక్షన్కి వేసుకొని వెళ్ళలేను. ఫంక్షన్కి అనగానే చీరలే కట్టుకుంటా, పార్టీ అనగానే చీరలే కట్టుకుంటాను. సో లంగా ఓణి వేసుకునే అకేషన్స్ నాకు చాలా తక్కువ. ఇంట్లో ఏదైనా పండగ అట్లాగా అంటే ఇంట్లో వేసుకోవడానికి లేదా ఏదైనా గుడికి వెళ్ళడానికి వేసుకోవడానికి మాత్రమే నేను లంగా ఓణీస్ వేసుకుంటూ ఉంటాను అనమాట. సో అలాగా ఎక్కువ వాడము అని అనుకున్నప్పుడు మనం ఎక్కువ ప్రైస్ పెట్టాలని అనుకోము. బట్ ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు, ఎస్పెషల్లీ ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎక్కువ ప్రైస్ లేకుండా బడ్జెట్లో లంగా ఓణి అయిపోతే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి ఒక జుగాడ్ చేయొచ్చు మనం. ఆ జుగాడే ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి మోస్ట్లీ కొన్ని సార్లు ఏంటంటే వన్స్ యూజ్ కూడా మనకి కొన్ని సార్లు లెహంగాస్ అవి కావాల్సి వస్తాయి. జస్ట్ లైక్ హల్దీ ఫంక్షన్స్ అని, మెహందీ ఫంక్షన్స్ అని ఇట్లాగా. మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే అన్ని ఫంక్షన్స్ లో హల్దీ ఫంక్షన్స్ అవి చేసుకుంటున్నారు కదండి. అప్పుడు అవన్నీ వాటర్ అవన్నీ వేసుకోవడం, తడిచిపోవడం ఇట్లాగా అవుతూ ఉంటాయి. అండ్ ఇన్స్టెంట్ గా కావాలి అని అనుకున్నప్పుడు కూడా మనం మంచి స్కర్ట్స్ తోటి వాటితో పేరప్ చేసుకోవచ్చు కదా. సో అలాగా నేను ఈ స్కర్ట్ తెప్పించాను అమెజాన్ నుంచి. ఇది ఎల్లో కలర్, మొత్తం ఇట్లా ఎల్లో కలర్ మీద ఇట్లా ఫుల్ ఇట్లా వీవింగ్ లోనే, జరీ వీవింగ్ లోనే మొత్తం ఇలా డిజైన్ వచ్చింది అనమాట లంగా అంతా కూడా. అండ్ దీని గేర్ కూడా పెద్దగానే వచ్చింది. ఇదిగోండి ఇంత పెద్దగా వచ్చింది గేర్, కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇది లోపల లైనింగ్ తో సహా వచ్చింది. ఇదిగోండి లోపల లైనింగ్ కూడా ఉంది. ఇలా ఒక సైడ్ జిప్ అండ్ ఇలాగా తాడు కూడా ఇచ్చారు కట్టుకోవడానికి. సో ఏ సైజ్ వాళ్ళన్నా సరే మంచిగా వేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్స్టెంట్ గా కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను మార్నింగ్ ఆర్డర్ చేశాను, నైట్ కల్లా వచ్చింది. అంటే హైదరాబాద్ లో ఉంటే 1 డే డెలివరీలో వచ్చేస్తుంది కదా. సో అలా ఇన్స్టెంట్ గా వచ్చేసింది అనమాట. అండ్ నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే దీని గేర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇంత పెద్ద గేర్. మనం ఇంత స్కర్ట్ కుట్టించుకోవడానికి స్టిచ్చింగ్ ఛార్జెస్ అంతకన్నా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇది నాకు 599 పడింది అనమాట. అండ్ క్వాలిటీ కూడా బాగుంది, పట్టులాగానే అనిపిస్తుంది చూడడానికి. అంటే ఫ్యాన్సీ లేండి, బట్ చూడడానికి మనకి అలానే వస్తుంది అన్నమాట లుక్. ఇప్పుడు ఇలా ఒక లంగా ఉందనుకోండి, మన దగ్గర ఆల్రెడీ ఉన్న బ్లౌజెస్ తో కానీ చున్నీస్ తో కానీ మంచిగా పేర్ చేసేసుకోవచ్చు. చున్నీ అంటే మళ్ళీ చుడిదార్ మీద చున్నీస్ కాదండి, ఓణీలు లాగా వస్తాయి కదా, వాటితో పేర్ చేసేసుకోవచ్చు. ఆ ఓణీలు మనం వేరే వాటి మీదకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒకటి కొంటే దాన్ని డిఫరెంట్ స్టైల్స్ లో మనం యూజ్ చేసుకునేలాగా ఉంటే అది మనకి చాలా మటుకు వర్కౌట్ అయిపోయినట్టు అనమాట. అట్లాంటివి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఓ ఇది ఒక్కదాన్ని నేను ఇన్ని రకాలుగా వాడానా అని అట్లా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, ఎక్కువ పెట్టకుండా. సో ఇదిగోండి ఈ స్కర్ట్ ఉంది కదా, ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను కదా. దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న వాటిని బట్టి ఎల్లో అయితే బాగుంటుంది అని ఎల్లో కలర్ ఆర్డర్ చేశాను అనమాట. అండ్ దీనిపైకి ఎల్లో బ్లౌజ్ తోనే పేర్ చేయొచ్చు. సో ఇదిగోండి ఎల్లో, ఎస్పెషల్లీ హల్దీ ఫంక్షన్స్ అట్లా ఉంటాయి చూడండి, వాటికైతే పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ లాగా వచ్చింది మొత్తం. ఇదిగోండి ఇలా వర్క్ వచ్చి కింద కూడా అంత కుందన్ వర్క్ వచ్చింది. అండ్ స్కాలప్ బార్డర్, ఇక్కడంతా స్కాలప్ బార్డర్, నెక్ కూడా ఇదిగోండి ఫ్రంట్ సైడ్ స్కాలప్ బార్డర్. ఇది ఫ్రంట్ 2 సైడ్లు కూడా వర్క్ ఇచ్చారు. ఫ్రంట్ ఓపెన్ ఇది. అండ్ బ్యాక్ కూడా మొత్తం ఇలాగా స్కాలప్ బార్డర్ తోటి ఫుల్ వర్క్ వచ్చింది మొత్తం. ఇదిగోండి ఇలా వర్క్ అనమాట. సో ఎల్లో స్కర్ట్ కాబట్టి ఎల్లో బ్లౌజ్ తోనే పేర్ చేసి దాంతో వేసుకోవచ్చు అని అనుకున్నాను అనమాట. ఎస్పెషల్లీ హల్దీ అంటే మొత్తం ఎల్లో అనుకుంటారు కదండి, అట్లాంటి వాళ్ళకి బాగా సూటబుల్ ఉంటుంది. ఇది కూడా రెడీమేడ్ బ్లౌజే. ఇట్లా వర్క్ బ్లౌజ్, స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి మనకు ఆబ్వియస్లీ ఎక్కువ అవుతాయి. బట్ ఇది నాకు 499కే వచ్చిందండి ఈ బ్లౌజ్. 449 499. మనకి అమెజాన్ లో సేల్స్ నడుస్తుంటాయి కదా, ప్రైజెస్ కొంచెం ఒక 50 100 అటు ఇటు ఇట్లా అవుతూ ఉంటాయి అనమాట. నాకు ఇది 449 499 అంతే, అంతకు మించి అయితే ఎక్కువ కాదు. 499 మ్యాక్స్ అనుకోండి, అంతకన్నా తక్కువలోనే వచ్చింది. అండ్ ఇది ఇలా ప్యాడెడ్ తోటి వస్తుంది అనమాట. ఇట్లాంటి రెడీమేడ్ బ్లౌజెస్ ఏంటంటే మనం ఓన్లీ లెహంగాస్ అనే కాదు శారీస్ పైకి కూడా హ్యాపీగా పేర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే చీరలు ఎక్కువ కడుతూ ఉంటాం కదా,
మనకి మ్యాచింగ్స్ కూడా దొరికేస్తాయి ఇందులో, ఎందుకంటే దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ విత్ లైనింగ్ మొత్తం ఇలాగా మంచిగా స్టిచ్ చేసేసి ఉంటుంది అనమాట. ఇది బ్లౌజ్. సరే ఎల్లో స్కర్ట్ ఎల్లో బ్లౌజ్ అయిపోయింది, మరి చున్నీ అని అనుకుంటే నా దగ్గర ఈ కలంకారీ ఓణి ఉంది. సో ఈ కలంకారీ ఓణి తోటి ఈ హాఫ్ సారీ పేర్ చేద్దామని అనుకున్నా. అండ్ ఇది పర్ఫెక్ట్ గా వెళ్తుంది అనమాట దీనిపైకి. ఇదిగోండి, దీనిపైన కూడా అంత ఎల్లో ఎల్లో డిజైన్ ఉంది కదా. యాక్చువల్లీ అందుకే నేను ఎల్లో స్కర్ట్ ఆర్డర్ చేశాను అనమాట. సింపుల్ గా మంచి కలంకారీ చున్నీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సో మన దగ్గర ఏదో ఒకటి ఉంటుంది కదా, మన డ్రెస్ల మీద ఏదో ఒకటి, దాంతో ఇట్లా పేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఎల్లో బ్లౌజ్, ఎల్లో లెహంగా అండ్ కలంకారీ చున్నీ, ఇది ఒక స్టైల్లో పేర్ చేసుకోవచ్చు కదా. దీంట్లో మనం ఇంకా డిఫరెంట్ స్టైల్స్ కూడా పేర్ చేయొచ్చు అన్నాను కదండి. అది ఎలా అంటే మనం డిఫరెంట్ బ్లౌజెస్ తో పేర్ చేయొచ్చు. మీకు ఇంకోటి చూపిస్తాను అండి. సో ఎల్లో ఎలా అంటే ఎల్లో మనకి క్రిమ్షన్ తో వెళ్ళిపోతుంది, మెరూన్ తో వెళ్తుంది, రెడ్ తో వెళ్తుంది, గ్రీన్ తో వెళ్తుంది, బ్లూ తో వెళ్తుంది, ఎల్లోతో వెళ్తుంది. ఇంక దీంట్లో చాలా వాటితో మనం పేర్ చేయొచ్చు. సో అందుకని నేను ఇలా కాంట్రాస్ట్ లో తీసుకున్నాను అనమాట. ఎల్లోకి గ్రీన్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ దే తీసుకున్నాను. ఇదిగోండి ఇలా మొత్తం ఇదంతా చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇలా వచ్చింది బ్లౌజ్. హ్యాండ్కి అనమాట ఇది. నెక్ పార్ట్కి ఇలా ఆర్చ్లుగా ఇలా బ్లౌజ్ వర్క్ చేశారు హ్యాండ్కి ఇలాగా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. ఇందాక బ్లౌజ్లో ఏంటంటే కుందన్ వర్క్ వచ్చింది కదా, ఇందులో అంతా చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట. ఇదిగోండి అసలు ఏం గుచ్చుకోవట్లేదు, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇది కూడా మనకి విత్ లైనింగ్ వస్తుంది అండ్ అలాగే కప్స్ కూడా ఉన్నాయి దీనికి. మన సైజ్ సరిగ్గా చూసుకొని ఆర్డర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే కనుక ఒక సైజ్ పెద్దది ఆర్డర్ చేసుకోండి. నా సైజ్ 32, బట్ నేను 34 ఆర్డర్ చేస్తా, ఎందుకంటే ఆబ్వియస్లీ కొంచెం పెద్దగా వస్తుంది. ఒక స్టిచ్ వేస్తా. మనకి టైట్ అయితే ఏం చేయలేం, లూజ్ అయితే కనుక ఒక స్టిచ్ వేసుకోవచ్చు. కాబట్టి నేను 34 ఆర్డర్ చేశాను అనమాట. ఎల్లోకి ఇది బాగా మంచిగా పేర్ అయింది అని అనిపించింది. సో ఈ బ్లౌజ్ కూడా మనం విడిగా శారీస్ పైకి వేసుకోవాలన్నా సరే హ్యాపీగా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇదిగోండి ఇలా వర్క్ ఇలా వస్తుంది. ఇది వేసుకుంటే ఎలా ఉంది అన్న లుక్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తా, కాబట్టి అవి చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఒకటి ఏదైనా పర్చేస్ చేస్తే మల్టీపర్పస్ అనమాట, ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేయాలి మనము. సో గ్రీన్ బ్లౌజ్ కాబట్టి, ఎల్లో లెహంగా కాబట్టి ఆబ్వియస్లీ గ్రీన్ చున్నీతో పేర్ చేయొచ్చు. నా దగ్గర ఈ గ్రీన్ చున్నీ ఉంది. ఇది కూడా నాది ఒక లంగా ఓణి మీదదనమాట, జార్జెట్ చున్నీ. ఇది ఇలా బార్డర్తో వచ్చిన వాటికి ఏదైనా సరే హ్యాపీగా మనం పేర్ చేసేసుకోవచ్చు. ఈ ఎల్లో లెహంగా, గ్రీన్ బ్లౌజ్ అండ్ గ్రీన్ చున్నీ ఇలా పేర్ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ కూడా నాకు బాగున్నట్టుగా అనిపించింది. సరే ఎల్లో అయిపోయింది, గ్రీన్ అయిపోయింది. ఇంకా మీ దగ్గర ఉన్న వాటితోటి కూడా ఇంకా మీరు మీ ఓన్ క్రియేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటివి వేరే వాళ్ళు ఎవరి దగ్గర ఉండవు, మనం ఒక్కలవే వేసుకుంటాం అనమాట. సో ఎల్లోకి మంచిగా పేర్ అయ్యేది ఇది రెడ్, మెరూన్, క్రిమ్షన్ ఇలా కూడా పేర్ అవుతాయి అనుకున్నాను కదా. సో మెరూన్ లోనే నేను ఇంకొక వర్క్ బ్లౌజ్ ఆర్డర్ చేశాను అనమాట. ఎందుకంటే ఇదంతా ఒక ఫంక్షన్ కి మనం సెట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మనకి వర్క్ బ్లౌజ్ ఉంటేనే బాగుంటుంది, లుక్ మంచిగా వస్తుంది. అండ్ ఆ బ్లౌజ్ మనం తర్వాత చీరల మీద కూడా వాడేసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర ఆల్రెడీ ఉంటే అవే పేర్ చేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ ట్రై డెఫినెట్లీ దిస్. ఎందుకంటే ఈ వర్క్ బ్లౌజ్లు అన్ని కూడా 499 బిలోలోనే తీసుకున్నాను. సో ఇదిగోండి, ఇది కూడా మెరూన్ కలర్ పైన మొత్తం ఇలా కింద కుందన్స్ లాగా ఇలా వచ్చి మొత్తం ఇదంతా వర్కే, మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా ఇలా వర్క్. అండ్ నెక్ పార్ట్ ని చూసారు కదా, ఇలా హైలైట్ చేశారు కుందన్స్ పెట్టి. అండ్ అలాగే కింద కూడా మనకి ఇలాగా బార్డర్ లాగా ఇచ్చారన్నమాట. ఫ్రంట్ సైడ్ కూడా అలాగే కింద ఇలా బార్డర్ లాగా. ఇవేంటంటే మరి సాఫ్ట్ మెటీరియల్ లాగా అలాగా ఉండవు, కొంచెం హార్డ్ మెటీరియల్ లానే ఉంటాయి, బట్ లోపల లైనింగ్ ఉంటుంది. సో ఇలా లైనింగ్ తో సహా వస్తుంది స్టిచ్చింగ్. అండ్ అన్ని కూడా నేను ఫ్రంట్ ఓపెన్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కొన్ని వాటికి తప్పదులేండి, బట్ మోస్ట్లీ బ్యాక్ ఓపెన్ అంతా కంఫర్టబుల్ ఉండదు కాబట్టి ఫ్రంట్ ఓపెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ దీంట్లో ఇంతకు ముందు సైజ్ ఆప్షన్స్ దొరికే కాదు, బట్ ఇప్పుడు సైజ్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 32 నుంచే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నాకు చిన్న సైజ్ కదా, సో చిన్న సైజులో వీటిలో ఆప్షన్స్ ఉండేవి కదా వర్క్ బ్లౌజ్లో. బట్ ఇప్పుడు ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చిన్న సైజుల నుంచి పెద్ద సైజుల వరకు హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. టైలర్కి ఇచ్చాము ఇంకా ఇవ్వలేదు తిరగాలి ఇదంతా కూడా ఏముండదు అన్నమాట. మంచిగా మనకి కలర్ ఆప్షన్స్ బేసిక్గా ప్రతి డిజైన్లో ప్రతి 3 బ్లౌజుల్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ శారీకి ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుంది అన్నది చూసుకొని మంచిగా పేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీది సిల్వర్ వర్క్ అలాగా ఉంటే కనుక ఈ బ్లౌజ్తో పేర్ చేసుకోవచ్చు, అంటే ఈ స్టైల్లో. లేదు గోల్డ్ కలర్ అని అనుకుంటే ఈ గోల్డెన్ వర్క్ అనమాట, ఇదంతా థ్రెడ్ వర్క్, ఇలాగా గోల్డ్ కలర్ థ్రెడ్ వచ్చింది అనుకుంటే అలా చేసుకోవచ్చు. లేదు ఫ్యాన్సీ శారీ లాగా ఉంది అని అనుకుంటే ఈ బ్లౌజ్తో పేర్ చేసుకోవచ్చు. సో నాకు అసలు ఈ ప్రైస్కి ఎలా ఇస్తున్నారని అని అనిపించింది అనమాట. అన్నీ కూడా
మంచి ఫుల్ వర్క్ తోటి ఉన్నాయి. అసలు ఈ వర్క్ తోటి బ్లౌజులు రెడీమేడ్గా ఇలాగ స్టిచ్ అయిపోయి ఎక్కడ దొరకకూడదు అనమాట. అంత తక్కువ 400 చేంజ్కి ఏమొస్తుంది చెప్పండి. ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జ్లే ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ మనం కాస్ట్లీ పట్టు చీరలు మనం ఏమైనా తీసుకున్నప్పుడు వాటికి పర్ఫెక్ట్గా స్టిచ్ చేయించుకోవడమే బెటర్. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా స్టిచ్ చేసిందే మనకు మంచిగా సూట్ అవుతుంది. బట్ ఇవన్నీ ఏంటంటే టెంపరీగా మనకి ఎక్కువ డబ్బులు పెట్టాం కదా, ఇట్లాగా అర్జెంట్గా కావాలి లేకపోతే ఏదో ఒకటి స్పేర్ చేయాలి అని అనుకున్నప్పుడు అండ్ మల్టీపర్పస్గా యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ చెక్ దిస్. సో ఇది ఎల్లో అండ్ మెరూన్ కదా, నా దగ్గర రెడ్ ఓని ఉంది. ఇదిగోండి ఈ కట్ వర్క్ వచ్చిన ఈ ఓని. సో ఇది కూడా ఇలా పేర్ చేయొచ్చు నేను అనుకున్నాను అనమాట. సో చూసారా, ఒక్క స్కర్ట్ ఉంటే ఇన్ని పేర్ చేయొచ్చు. అండ్ మన దగ్గర ఉన్న ఓనీల్ని బ్లౌజుల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక స్కర్ట్ ఆర్డర్ చేసుకున్నాం అంటే చాలు. ఇది ఓన్లీ లంగా ఓనీ మీదకనే కాదు, మామూలుగా మనం స్కర్ట్స్ వేసుకుంటాం కదా సమ్మర్లో ఎక్కువ, అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా టాప్స్ లాంటివి వేసుకొని కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇట్లా వర్క్ బ్లౌజ్లు అవి మనము ఆల్రెడీ ఇంట్లో కూడా మన దగ్గర ఉంటాయి. అండ్ అలాగే ఇలాంటి ఆర్డర్ చేస్తూ కూడా ఉంటాం కదా, వాటిని ప్రాపర్గా స్టోర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే వర్క్ బ్లౌజులకి చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ కుందన్స్ కానీ ఆ స్టోన్స్ కానీ ఆ లైన్స్ కానీ ఇవన్నీ కొంచెం డార్క్ అయిపోతూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం కదా. సో అవి అన్నిటితో పాటు అలాగా పెట్టేయడం లాగా కాకుండా వాటికంటూ సెపరేట్గా ఇలా ఆర్గనైజర్స్ దొరుకుతాయి. నేను నా వర్క్ బ్లౌజులు అన్నీ కూడా ఇలాగే పెట్టుకుంటాను అనమాట. ఇలా ఆర్గనైజర్స్ దొరుకుతాయి. సేమ్ ఇది బ్లౌజ్ షేప్లో ఉంటుంది అన్నమాట. అంటే బ్లౌజ్ని ఒక ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇలా జిప్ ఫెసిలిటీతో వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ప్లాస్టిక్ ఉంటుంది అన్నమాట, ఇది కనిపిస్తుంది. ఇందులోంచి మనకి ఇందులో ఏ బ్లౌజులు ఉన్నాయి అన్నవి మనం చూడొచ్చు. ఇదిగోండి ఇందులోంచి మనకు కనిపిస్తూ ఉంటాయి ఏ బ్లౌజులు ఉన్నాయి అన్నది. ఇలా జిప్ ఓపెన్ చేసేసి మన బ్లౌజులన్నీ ఇందులో పెట్టేసుకొని ఒక్క దాంట్లో చాలా బ్లౌజులే పడతాయి. ఇదిగోండి ఇంత ఉంది కదా, ఇలా ఇందులో అన్ని పెట్టేసుకొని మనం ఇలాగా స్టాకప్ చేసుకోవచ్చు, ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు. ఆర్గనైజింగ్ అయిపోతుంది అండ్ అలాగే స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ మంచిగా ఇదంతా జిప్ లాక్ తోటి ఇలా వచ్చింది కాబట్టి మనం కాస్ట్ పెట్టి చేయించుకునే వర్క్లన్నీ కూడా పాడవకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి నేను ఒక కాంబోలో తీసుకున్నాను, 3 వచ్చినాయి. ఒక్క దాంట్లో చాలా బ్లౌజులే పడుతున్నాయి, నేను ఆల్రెడీ పెట్టి కూడా చూశాను. సో మీరు కూడా ఒకవేళ బ్లౌజుల్ని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇట్లాంటివి ట్రై చేయండి. ఇందులో రకరకాల కాస్ట్లో ఉన్నాయి, మరీ లెస్కి వెళ్ళలేదు మరీ హైయర్కి వెళ్ళలేదు. నాకు ఇవి బాగానే అనిపించినాయి అనమాట. ఎందుకంటే ఇందులోనే నేను శారీ కవర్స్ ఆల్రెడీ ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నాను, అవి ఇన్ని సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి. సో అందుకని సేమ్ అందులోనే నేను బ్లౌజ్ కవర్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఇది బ్లౌజ్ కవర్స్. ఈ కాంబో కూడా మంచిగా ఉంది. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కాంబోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న 3 ప్యాక్ వచ్చినాయి కదా, ఇంకా ఎక్కువ కావాలనుకున్నా మీరు అలా కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇవి ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేయాలి, ఒకటి మల్టీపర్పస్గా యూజ్ అవ్వాలి అండ్ అలాగే మన దగ్గర ఉన్న వాటితో పేరప్ చేసుకొని మనం లుక్ని క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న బ్లౌజులను బట్టి, మీ దగ్గర ఉన్న ఓనీలను బట్టి మీరు మంచిగా ఒక స్కర్ట్ తోటి అలా మిస్ మ్యాచ్ లాగా చేసి, మిస్ మ్యాచ్ అని కాదు, రకరకాల డిఫరెంట్ కలర్ ఆప్షన్స్తో పేర్ చేసి మంచిగా పేర్ చేసుకోవచ్చు. బేసిక్గా లంగాకి ఏంటంటే మనకి బార్డర్ వచ్చింది అనుకోండి, బార్డర్ వస్తే ఆ పర్టికులర్ కలర్తోనే వెళ్తుంది కదా. సో దీనికి బార్డర్ రాలేదు కాబట్టి మనం ఏ కలర్తో అయినా పేర్ చేసుకోవచ్చు. లేదు మనకి పర్టికులర్ కలర్తోనే పేర్ కావాలనుకుంటే మీ దగ్గర ఏదైనా బార్డర్ కానీ ఏదైనా ఉందనుకోండి, అంటే ఏదో ఇప్పుడు దీన్ని గ్రీన్ కలర్తో పేర్ చేయాలనుకోండి, ఒక గ్రీన్ కలర్ది తీసుకొని మెటీరియల్ ఒక 1/2 మీటర్ 1 మీటర్ తీసుకున్న సన్న సన్న స్ట్రిప్స్ లా కట్ చేసి కిందంతా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా దాని మీదలానే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే డిఐవైలో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, మనకున్న క్రియేటివిటీని బట్టి. సో ఇట్లా క్రియేటివ్గా ఆలోచించి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఇలా బడ్జెట్లో ఉన్న వాటిని చూసుకొని మీరు క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అంటే అది మనం వేసుకున్నప్పుడు అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. రెడీగా ఉన్న డ్రెస్ కొన్ని తెచ్చుకొని వేసుకుంటే ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది. ఇలాగా మనమే దాన్ని ఒకటి క్యూరేట్ చేసి ఇలాగా క్రియేట్ చేసాం అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది. సో నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను వేసుకున్న వాళ్ళ పిక్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అవి చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. మీ దగ్గర ఉన్న వాటితో మంచిగా మిస్ మ్యాచ్ చేసి కానీ ఇట్లాగా మంచిగా డిజైన్ చేసుకొని మీ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా బడ్జెట్లో. సో నేను చూపించిన వీటి లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇన్ కేస్ వీటిలో మీకు ఏదైనా నచ్చి వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్స్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. That's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.